హలో! వెల్కమ్ టు ద న్యూ షార్ట్ వీడియో. సో, నేను కంది పొడి చేస్తున్నాననమాట. ఒకసారి సుబ్బయ్య గారి హోటల్‌లో తిన్నాను నేను. బా నచ్చిందనమాట. సో, ఇంకా ఎప్పుడైనా ట్రై చేద్దాం, చేద్దాం అనుకుంటా గానీ, ఇంకా ఎప్పుడు కుదరలేదు. సో, ఇంకా ట్రై చేశాను ఆ రోజు. కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకోవాలి. మిగతా పెసరపప్పు అండ్ శనగపప్పు తీసుకున్నాము సేమ్ రేషియోలో. అండ్ ఇంకా అది కొంచెం బాగా రోస్ట్ చేసుకొని జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవి కూడా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకొని దెన్ ఈ పప్పులన్నీ వేసి గ్రైండ్ చేయాలి. నేను ఫస్ట్ అంటే లైక్ ఏదైనా కర్రీ అలాగే టేస్ట్ చేస్తాం గదా అని పొడి గూడా డైరెక్ట్ అలా చేశాను. సాల్ట్, కారం చాలా ఘోరంగుండే. ఇంకా అమ్మో! ఎట్లా అయింది అని అనుకున్నాను. బట్ నెయ్యి వేసి అన్నంలో తినేసరికి నార్మల్‌గా అనిపిచ్చింది. కానీ టేస్ట్ చాలా బావుంది. అంటే అంత ఉప్పు, కారం లేదనమాట. ఈక్వల్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫస్ట్ టైమ్ చేశాను. అండ్ వేడి వేడి అన్నంలో చాలా బావుంది విత్ నెయ్యి. అంతే వీడియో. బాయ్.